పీసీసీ అధ్యక్షుడి సొంత జిల్లాలోని కాంగ్రెస్ నేతల మౌనం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిందట. ప్రతిపక్షాలు ప్రతిరోజు ప్రభుత్వంపై విమర్శల దాడి చేస్తున్నా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు మాత్రం స్పందించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయట. వరిధాన్యం కొనుగోళ్లు, యూరియా యాప్, రైతు సమస్యలపై బీఆర్ఎస్ ఆందోళనలు చేస్తుంటే బీజేపీ కూడా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోందట. అయినా అధికార పార్టీ నుంచి కౌంటర్ కనిపించడం లేదట. పీసీసీ చీఫ్ మౌనం. మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లాలో ఈ మౌనం వెనుక వ్యూహం ఏంటి? వివాదాలకు దూరంగా ఉండాలనే ఎత్తుగడ లేక అంతర్గత రాజకీయాల ప్రభావమా? వాచ్ ఇట్. రాష్ట్ర రాజకీయాల్లో కీలక జిల్లాల్లో ఒకటైన నిజామాబాద్లో కాంగ్రెస్ నేతల వ్యవహార శైలి ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందట. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని వరుస విమర్శలు చేస్తున్నా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు మాత్రం పెద్దగా స్పందించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోందట. జిల్లాలో పార్టీకి దిశానిర్దేశం చేసే ఒకే నాయకత్వం లేకపోవడం కూడా దీనికి కారణమనే చర్చ జరుగుతోందట. ఎవరికి వారే తమ తమ వర్గాలతో రాజకీయాలు చేయడం వల్ల పార్టీ సమన్వయం దెబ్బతింటోందని శ్రేణులు చెబుతున్నాయట. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తరచూ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారట. మరోవైపు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి వరిధాన్యం కొనుగోళ్లు, యూరియా యాప్, రైతు సమస్యలపై జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారట. అయితే ఈ విమర్శలకు కౌంటర్ ఇవ్వాల్సిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు మాత్రం మౌనం పాటిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోందట. దీంతో ప్రతిపక్షాలకు మరింత అవకాశం దొరుకుతోందని కాంగ్రెస్ శ్రేణులే వ్యాఖ్యానిస్తున్నాయట. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఎల్లారెడ్డి, జుక్కల్, నిజామాబాద్ రూరల్, బోధన్ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. కామారెడ్డి, ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్లో బీజేపీ గెలిచింది. బాల్కొండ, బాన్సువాడ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇక పార్లమెంటు స్థానంలో బీజేపీ ఎంపీ అరవింద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జిల్లాలో 3 ప్రధాన పార్టీలకు బలమైన రాజకీయ ఆధారం ఉండడంతో రాజకీయ పోటీ కూడా తీవ్రంగానే కొనసాగుతోంది. ప్రభుత్వం ఏర్పడిన తరువాత జిల్లాకు పలు కీలక పదవులు దక్కాయట. సలహాదారుల పదవులు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలు స్థానిక సంస్థల్లోనూ కాంగ్రెస్ నాయకత్వమే కొనసాగుతోందట. అయినా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నాయకులు ఆశించిన స్థాయిలో చురుకుగా లేరనే విమర్శలు వినిపిస్తున్నాయట. గతంలో ప్రతిపక్షంపై గట్టిగా స్పందించే నేతలు కూడా ఇప్పుడు సైలెంట్ కావడం చర్చనీయాంశంగా మారిందట. జిల్లాకు మంత్రి పదవి లేకపోవడం, ఇన్ఛార్జి మంత్రి పాత్ర కూడా పరిమితంగానే ఉండడం, కీలక నేతల మధ్య సమన్వయం లోపించడం వంటి అంశాలు ప్రస్తుతం చర్చకు వస్తున్నాయట. మరోవైపు ఎవరి రాజకీయ భవిష్యత్తు వారే చూసుకుంటున్నారనే అభిప్రాయం కూడా పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోందట. దీంతో ప్రతిపక్షాల విమర్శలకు సమిష్టిగా స్పందించే పరిస్థితి కనిపించడం లేదని శ్రేణులు చెబుతున్నాయట. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లాలోనే కాంగ్రెస్ నేతల మౌనం వెనుక అసలు వ్యూహం ఏమిటన్న చర్చ కొనసాగుతోంది. ఇది రాజకీయ ఎత్తుగడ లేక అంతర్గత విభేదాల ప్రభావమా? కారణం ఏదైనా ప్రతిపక్షాల విమర్శలకు బలమైన కౌంటర్ లేకపోవడం మాత్రం పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోందట. రానున్న రోజుల్లో నేతల వైఖరిలో మార్పు వస్తుందా లేక ఇదే సైలెంట్ పాలిటిక్స్ కొనసాగుతుందా అన్నది వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.